ఉద్యోగిగా రాజ్యాంగబద్ధంగా నీకొక పదవి దొరికినప్పుడు, ఆ పదవికి తగిన న్యాయం ప్రజల కోసం చేయాలి, సమాజం కోసం చేయాలి. అలా కాకుండా వ్యక్తిగత స్వార్థంతో పనిచేస్తే, నువ్వు ఒక పార్టీ కార్యకర్తలా పనిచేస్తే, తర్వాత చివరికి ఆ కార్యకర్తలాగానే మిగిలిపోతావు. అప్పుడు నీకు విలువ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు నిన్ను విమర్శించొచ్చు, తిట్టొచ్చు ఎవరైనా. తిడితే వాళ్ళ మీద కేసు పెట్టే అధికారం ఉంటుంది. అదే నువ్వు ఓ పార్టీ కార్యకర్తగా మారిపోతే నువ్వెంత అన్నట్టు చులకనగా చూస్తారు. ఇలాంటి చులకన బారిన పడినటువంటి ఒక అధికారి సంబంధించినటువంటి ఆడియో వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. నేను టీడీపీ సానుభూతి పరుణ్ణి, పార్టీ కోసం ఎంతో పనిచేసి అయినా భూ వివాదంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీఆర్ఓ మధు బెదిరించారు. అధికారులా కాదు కనీసం మనిషిలా కూడా చూడలేదంటూ డిప్యూటీ కలెక్టర్ వాపోయారు. ఈ మేరకు ఆడియో కలకలం సృష్టిస్తుంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎంఆర్ఓగా, కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వాళ్ళకి సంబంధించిన భూమి మీద వివాదం నెలకొన్నట్టు తెలిసింది. చేబ్రోలు మండలంలో సుమారు 5 కోట్ల విలువ చేసే భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆశ్రయించినట్టు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పీఆర్ఓ మధు సదరు డిప్యూటీ కలెక్టర్ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్టు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తను బెదిరించారని డిప్యూటీ కలెక్టర్ ఓ వ్యక్తితో ఫోన్లో వాపోయారు. నేను 5 ఏళ్లు తాడికొండ ఎంఆర్ఓగా, 2 ఏళ్లు పెదకాకాని, 1.5 ఏళ్లు వెనుకొండ ఎంఆర్ఓగా పనిచేశాను. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసు. అక్కడ నేను డిప్యూటీ కలెక్టర్ కాకపోయి ఉంటే టీడీపీ నాయకులు నన్ను ఎంఆర్ఓగా అక్కడికి తీసుకెళ్ళి ఉండేవాళ్ళు. శ్రవణ్ కుమార్ నా గురించి చెప్తారు. జీవి ఆంజనేయులు నర్సరావుపేట ఆర్డీఓగా నన్ను చేయాలని ఎన్నోసార్లు లోకేష్ని అడిగారు. నన్ను ఎక్కడా ఎవరు అగౌరవపరచలేదు. కానీ మధు ఛాంబర్లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను. కానీ మినిస్టరే డీల్ చేయమన్నారంటూ పదే బెదిరించారు. దీంతో నేను ఆ వారం అంతా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. నా హోదాకు కూడా గౌరవం ఇవ్వకపోగా కనీసం మనిషిలాగా కూడా చూడలేదంటూ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. కానీ డిప్యూటీ కలెక్టర్ ఆడియో తాజాగా వైరల్ కావడం అన్నటువంటిది స్థానికంగా కలకలం రేగింది.